హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నస్ ఫుడ్ కార్నర్. ఈసారి మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎన్ని కర్రీస్ చేసినా మనకి చికెన్ కర్రీ మ్యాండేటరీ కదా. సో రైస్ కుక్కర్లో మెయిన్ కాబట్టి నేను దాని గురించి అని చెప్పేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ చికెన్ కర్రీ గ్రేవీ కావాలనుకున్నట్టయితే మిక్సర్ జార్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసేసి పేస్ట్ చేసుకోవాలి. అదే మిక్సర్ జార్లోనికి 2 టమాటోస్ కూడా తీసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకొని అంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఆన్ చేసేసి దానిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి నిదానంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. సో ఇది ఒక 2-3 నిమిషాల తర్వాత లేదంటే ఒక 4 నిమిషాల తర్వాత మాత్రం మనకి కొద్దిగా బ్రౌన్ అవుతుంది. సో అప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసేసి కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి కొద్దిగా పసుపు, టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి ఇందులోనికి కొద్దిగా కారం, తగినంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి 1/2 kg వరకు చికెన్ యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ ముందుగా ఒక 1 అవర్ ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు, అది కూడా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు దీనిలోనికి వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి ఒక 1.5 గ్లాస్ వరకు నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కొద్దిగా ఎక్కువ ఉండడం కోసం అని చెప్పేసి. మీరు కొద్దిగా చిక్కగా ఉండాలనుకున్నట్టయితే ఒక 1 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. ఈ 15-20 మినిట్స్ కనుక మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఈ రెసిపీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మాత్రం ఒక 20 మినిట్స్ ఈజీగా టైం పడుతుంది. ఇప్పుడు చివర్లో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసేసుకోండి, కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. సో ఇలాగే మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఇంకా చాలా వెరైటీ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.